సో సాయిచంద్ గారు మరి కేసీఆర్ గారు పాల్గొన్నటువంటి నిరసన దీక్షలో పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మంచి పాటలు పాడి వచ్చినటువంటి నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లందరినీ కూడా ఉత్సాహభరితంగా భరించి మరి రైతులకు గురించి పాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చెప్పండి సార్. భారతదేశంలో భాగమైనటువంటి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని భారత ప్రభుత్వం కొనాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని పక్కన పెట్టి, తెలంగాణ రైతుల మీద కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలిని నిరసిస్తూ ఈరోజు ఢిల్లీ వేదిక మీద తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వేలాది మందిగా రైతుల పక్షాన వచ్చి రైతుల ధాన్యాన్ని కొనాల్సిందే, తెలంగాణ రైతుల యాసంగంలో పండినటువంటి యాసంగి పంటను కొనాల్సిందే, పంజాబ్లో కొన్న విధంగానే తెలంగాణలో కూడా ప్రొక్యూర్మెంట్ జరగాల్సిందే. మీరు గుజరాత్కు ఒక్కరే ప్రధానమంత్రి కాదు, మొత్తం యావత్తు భారతదేశానికి ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి కనుక మా తెలంగాణ ప్రాంత రైతుల మీద కూడా మీరు నిష్పక్షపాతంగా వారు పండించినటువంటి పంటను కొనాల్సిందే. రైతుల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి శైలిని మేము నిరసిస్తూ వాళ్ళ తెలంగాణ మొత్తం యావత్తు తెలంగాణ బిడ్డలంతా రైతుల పక్షాన ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాకి మా ముఖ్యమంత్రి గారు, మా రైతు నాయకుడు, మా రైతు బంధుని ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రైతుల పక్షాన నిరసన చేపట్టినాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. తెలంగాణ పట్ల బీజేపీ సర్కార్కి, కేంద్ర సర్కార్కు ఉన్నటువంటి ఈ అభిప్రాయం మారే వరకు, రైతులకు న్యాయం జరిగే వరకు, దీని ప్రతిఫలాలు అందే వరకు భారత స్వతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమించినామో, ఈ ఉద్యమాలకు కొత్త కాదు ఈ తెలంగాణ గులాబీ జెండా. ఈ ఉద్యమాలను నిర్మించింది తెలంగాణ కాబట్టి తెలంగాణ రైతుల పక్షాన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడటానికి మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యకర్తలుగా, కళాకారులుగా, నాయకులుగా, తెలంగాణ భూమిపుత్రులుగా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. మా రైతులకు న్యాయం జరిగే వరకు, చివరి శ్వాస వరకు పోరాడతాం. కాబట్టి ఆ పోరాటాన్ని మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వేదిక మీద ప్రారంభించింది. ఇది కొనసాగుతుంది, ఇది ఆరంభం మాత్రమే.